మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆందోళన చేశారు. దీనిపై ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని రోడ్డుపై కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆందోళన చేశారు. దీనిపై ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని రోడ్డుపై కూర్చున్నారు విద్యార్థులు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, గుండ్ల పోచంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా నాణ్యత లేని ఆహారాన్ని తమకు అందిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ యూనివర్సిటీ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారు ఈ రోజు ఆందోళన ఉధృతం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు నాణ్యత లేని ఆహారం వడ్డించడం పైన ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి తమకు సమాధానాలు చెప్పాలి, ఆయన వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ కూడా విద్యార్థులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీద కూర్చోవడంతో వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఇక యూనివర్సిటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వారంతా కూడా యూనివర్సిటీలో ఉంటూ అక్కడ హాస్టల్ని వసతి పొందుతూ ఉంటారు. వేలాది రూపాయల ఫీజులు తమతో వసూలు చేయించుకుని సరైనటువంటి ఆహారం పెట్టకపోవడంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇక వీరంతా కూడా ఆగ్రహంతో రోడ్ల మీదకి వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. మొత్తానికి 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ యూనివర్సిటీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు ఆందోళన ఉధృతం చేశారు. మొత్తానికి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు నచ్చచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి వచ్చి తమకు సమాధానం చెప్తే తప్ప తాము ఇక్కడ నుంచి కదలబోమంటూ వారంతా రోడ్డు మీద కూర్చున్నారు. మరోవైపు పోలీసులు వారు సజ్జెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యూనివర్సిటీకి సంబంధించిన వారితో కూడా పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ అయితే మాత్రం భారీగా జామ్ అయింది. ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ శశి.